ఏమైంది అశోక్? రేడియేటర్ బాగా వేడెక్కింది, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. ఉషా, 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 ఏముంది ఉషా? ఈ లాకెట్ ఇది సంజయ్కు నేను ప్రెజెంట్ చేశాను. ఇక్కడికి ఎలా వచ్చింది? అదే అర్థం కావడం లేదు. నా అనుమానం నిజమైతే సంజయ్ ఎవరో చంపి ఇక్కడ పూడ్చిపెట్టుంటారు. సంజయ్ని ఎవరో దుర్మార్గులు చంపేశారు. సంజయ్ని చంపేశారా? నీకెలా తెలుసు? సంజయ్కు నేను ఇచ్చిన లాకెట్ దొరికింది. లాకెట్ దొరికిందా? ఎక్కడ దొరికింది? సంజయ్ శవం పక్కన. ఏదది? ఇన్స్పెక్టర్ అశోక్ తీసుకెళ్లాడు. ఇన్స్పెక్టర్ అశోక్ తీసుకువెళ్ళాడా? మరి ఇంకే, అశోక్ తీసుకువెళ్ళాడు కదా, ఆ విషయం పోలీసులు చూసుకుంటారు. ఇందాక నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నానమ్మా. ఫోన్ చేద్దాం పదా. ఆ దుర్మార్గులు ఎవరో తెలుసుకునే వరకు నాకు రెస్ట్ లేదు. శోభన పెళ్లి కొడుకుల్లాగా సిగ్గుపడితే అలా తల్లంచుకుంటుంటారేంట్రా? పోలీసు వాళ్ళకి ఆ లాకెట్ ఎలా దొరికింది? లాకెట్టే కాదు, దాంతో పాటు శవం కూడా దొరికింది. గుట్టు బయటపడకుండా శవాన్ని పూడ్చిపెట్టిరండ్రా అంటే బాడీని మాత్రం పూడ్చిపెట్టి లాకెట్లు జాకెట్లు వదిలేసొస్తారా? దాని పక్కన నా విజిటింగ్ కార్డు కూడా పెట్టరా పోయారా? జనం వదిలిపోయేది. ఇక మీద పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం. జరిగితే హోల్సేల్ గా అంతే. మనం తీసిన బ్లూ ఫిలిం క్యాసెట్లను జాగ్రత్తగా దాచారా? మూడో కంటికి తెలియకుండా భద్రంగా దాచాం సార్. అయితే ఎవ్వరూ చూడలేదంటారు. ఒక్క పిక్చర్ మాత్రం చూసాడండి. మరి ఆ సంగతి ఏడవే? ఎవర్రా పిచ్చోడు? మేము పట్టుకునేలో వాడు పారిపోయాడండి. వాడు పిచ్చోడైనా గుడ్డోడైనా చూసినా చూడకపోయినా మన దృష్టిలో పడ్డాడంటే వాడు మూడో కంటోడికి తెలియకుండా పైకి పోవాల్సిందే. అది మన ఒరిజినల్ పద్ధతి. వెంట్రుకనైనా గొడ్డలతో నరకాలి. అది నా ఒరిజినల్ పద్ధతి. ఆ పిచ్చోడు ఎక్కడ కనపడ్డా పిచ్చి కుక్కను చంపినట్టు చంపేయండి. పోలీసు వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఓకే సార్.
ఆగు, వాళ్ళు నిన్నెందుకు వెతుకుతున్నారు? వాళ్ళకి నీకు సంబంధం ఏమిటి? నువ్వెందుకు భయపడుతున్నావు? వదులు నన్ను, వదులు. చెప్పను, చంపేస్తారు. చెబితే నన్ను చంపేస్తారు. ఇక్కడుంటే నిన్ను కూడా చంపేస్తారు. వెళ్ళిపో, వెళ్ళిపో, పారిపో. ఎందుకు చంపుతారు? చంపేస్తారు. చంపేసి పైకి పంపిస్తారు. నువ్వు ఇక్కడ ఉండద్దు. ఆగు.